హాయ్ అందరికీ. కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు బనానా స్టెమ్ వాటర్ తాగడం వల్ల కిడ్నీలో ఉన్న రాళ్ళన్నీ కరిగిపోయి పడిపోతాయండి. అయితే ఈ బనానా స్టెమ్ వాటర్ ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అరటి చెట్టు యొక్క పై భాగము కాకుండా కింది భాగము కాకుండా మధ్యనున్న బొందను నరికి ఇలా తీసుకోవాలి. తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక నైఫ్తో మయంగా చీరుతూ ఆ అరటి బొంద నుంచి అరటి డెక్కలను అయితే వేరు చేయాలి. ఇలా వేరు చేస్తున్నప్పుడు మధ్యలో ఒక పొడవుగా ఒక సన్నని సూప్ లైట్ వలె వస్తుందండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా సూప్ లైట్ వలె వస్తుంది. దీంతోనే మనం వాటర్ రెడీ చేసుకోవాలి. దీన్ని శుభ్రంగా కడిగేసి ఒక మిక్సీ జార్లోకి చేతితోనే చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని ఏ వాటర్ ఏమి వేయకుండా మిక్సీ చేసేసుకోవాలండి. ఇలా సూప్ లైట్ మొత్తాన్ని చిన్న చిన్న పీసెస్ కింద చేసుకుని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోవాలండి. ఈ పేస్ట్ని టీ స్ట్రైనర్తో వడకడితే మనకు వాటర్ ఎక్కువ రావండి. అందుకోసమని ఒక గ్లాసులోనో ఒక బౌల్లోనో క్లాత్ అయితే వేసుకుని ఈ క్లాత్లోకి మనం ఆడుకున్న మిక్సీ మొత్తం ఆ పేస్ట్ అంతా వేసేసుకుని శుభ్రంగా పిండుకుంటే కనుక మీరు వీడియోలో చూస్తున్నట్లుగా మెత్తగా చేసుకోవాలి. ఇలా పిండుకుంటే వాటర్ అయితే వచ్చేస్తాయండి. మీరు చూస్తున్నారు కదా, నేనైతే ఒక క్లాత్లోకి వేసి ఆ పేస్ట్ అంతా అలా పిండుతుంటే వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇలాగే ఈ వాటర్ని ఒక గ్లాసులోకి వేసుకుని పరగడుపున రోజు ఒక గ్లాస్ చొప్పున తాగితే మీ కిడ్నీలో ఉన్న రాళ్ళన్నీ పడిపోతాయండి కరిగి. అలాగే ఈ వాటర్ని తాగడం వల్ల ఎన్నో అయితే ఉపయోగాలు ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.